ఓకే. డాక్టర్ శ్వేత అండి, జనరల్ సర్జన్, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ సిహెచ్సి కైట్లూరుకి. అయితే ఇవాళ మార్నింగ్ 6 o'clockకి మా దగ్గర ఒక ఫీమేల్ బేబీ డెలివరీ అయిపోయిన బేబీ బయట జనరేటర్ దగ్గర మా స్వీపర్ వేస్ట్ డిస్పోజ్ క్లీన్ చేస్తున్నప్పుడు అక్కడ బేబీ కనిపించింది మాకు. మేము వెంటనే బేబీని తీసుకొచ్చి రిసెస్టేట్ చేసేటప్పటికి ఆల్రెడీ బేబీ చనిపోయి ఉంది. ఆక్సిజన్ పెట్టి మేము సర్వే చేయడానికి చూసాం కానీ అప్పటికే బేబీ డెత్ అయిపోయింది. మా దగ్గర అయితే డెలివరీ అవ్వలేదు. డెలివరీ అవ్వడానికి ఎవరు యాంటీనేటల్స్ కూడా మాకు ఎవరు అడ్మిట్ అవ్వలేదు హాస్పిటల్లో. ఈ విషయం ఆల్రెడీ మేము పోలీసులకి ఇన్ఫార్మ్ చేసాము. వాళ్ళు వచ్చి చూసుకున్నారు. వాళ్ళు ఎస్ఐగా వాళ్ళ పై అధికారికి చెప్పి చేస్తాము అని చెప్పారు. మేము ప్రస్తుతానికి బేబీని మార్చరీలో ఉంచాము. మేల్ అండి ఫీమేల్? ఫీమేల్ బేబీ. సీసీ కెమెరా మాకు ప్రెసెంట్ వర్కింగే, కాకపోతే హార్డ్ డిస్క్ మాత్రమే ఒక 2 days బ్యాక్ రిపేర్ వచ్చి మేము అది రిపేర్ ఇచ్చాము. ఇప్పుడు ప్రెసెంట్గా ఎలా ఉందో చూసుకోవచ్చు, కానీ ఇలా బ్యాకప్ చూడడానికి మాత్రం అది రిపేర్లో ఉండడం వల్ల మాకు అది కుదరలేదు. అది ఆల్రెడీ తెప్పించడానికి చెప్పాము, ఇస్తామన్నారు. అదొకటి ఈ 2-3 రోజుల్లో మీ హాస్పిటల్కి ఎవరన్నా నొప్పులు పడి అలా ఎవరు రాలేదండి. మేడం, హాస్పిటల్ సరౌండింగ్లో ఓవర్ బ్లీడ్ అయి ఉన్న మరకలుగా అయ్యి ఉన్నాయి. ఎవరైనా ఏమైనా ఐడెంటిఫై అయిందా మేడం? లేదండి, అది ఎవరిదే అని ఐడెంటిఫై అవ్వలేదు. అంటే మాకు ఒక డెలివరీ కేసు వచ్చింది, కానీ అది లోపల ఉంది డెలివరీ కేసు. అది ఇప్పుడు డెలివరీ అయ్యింది. మార్నింగ్ 9:30, 10కి డెలివరీ అయ్యింది. అది ఎవరివి అన్నది తెలీదు. ఆ మరకలు ఎవరివి అన్నది తెలీదు. ఆశా వర్కర్లతో ఏమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలరా? ఆల్రెడీ మేము ఇన్ఫార్మ్ చేసాము. ఎవరన్నా ఉన్నారా, ఎవరన్నా అయ్యారా ఏంటి అని కూడా కనుక్కోమని. మాకైతే ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు దాని గురించి. మాకైతే ఆశా వర్కర్ల నుంచి కానీ ఎవరు తీసుకొచ్చాము అని, పంపించాము అని డాక్టర్లు కానీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు మాకు ఫోన్ చేయలేదు. ఇలా రిఫర్ చేసాం మీ హాస్పిటల్కి వచ్చారని కూడా మాకేం రాలేదు ఇన్ఫర్మేషన్. ఈరోజు మన కైట్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లోని డ్యూటీ డాక్టర్ గారు అయినటువంటి కరిష్మా మేడం గారు ఇచ్చిన రిపోర్ట్లోని ప్రకారం మార్నింగ్ ఉదయం 6 గంటలకి హాస్పిటల్లోని వాష్రూమ్లోని ఒక ఫిమేల్ చైల్డ్ బేబీ డెడ్ బాడీని గుర్తించారనేసి దాని ద్వారా ఫర్దర్ ఎంక్వైరీ నిమిత్తం మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. అంటే ఏదో వాష్రూమ్లోనే దొరికిందని గుర్తించామని చెప్తున్నారు. అమ్మ వెయిట్ కూడా 2.7 kgs ఉందంటున్నారు. 9 months కంప్లీట్ అయిన తర్వాత పుట్టిన బేబీ అనేసి కూడా డాక్టర్లు చెప్తున్నారు. దాని ప్రకారంగా కూడా మన కైట్లూరు మండలంలో ఉంటే వాళ్ళంతా కూడా ఎంక్వైరీ చేసి ఏంటనేది కనిపెడతాం, దర్యాప్తులో తెలియపరుస్తాం. వీళ్ళు జరిగిన విషయం చెప్పలేదండి డాక్టర్ గారు. ఇందాక జనరేటర్ గారు ఉందని చెప్పుకొచ్చారు. మీకు వచ్చేటప్పటికి మీకు ఒక విషయం చెప్తున్నారు. ఈ విషయం ఇలా చెప్పారు. దాని ప్రకారంగా మేము దర్యాప్తు చేసి విశేషాలు మళ్ళీ తెలియపరుస్తాం.